నామంలో ఈ సాయంత్రకాల సమయంలో ఈ బైబిల్ స్టడీ కూడికకు చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. గత 3 వారాలుగా మనం దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది అనే అంశం మీద ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే అందులో ఒక 3 వాగుల గురించి మనం ధ్యానించుకున్నాం. ఆ 3 వాగులు ప్రభు మనతో మాట్లాడినట్లుగాను, ప్రభు మనం దర్శించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వాగుల పేర్లు మీరు చెప్తే నేను ముందు కొనసాగిస్తాను. మొదటిగా చెప్పండి. ఫస్ట్ది కిద్రోను వాగు, రెండవది బేసేరు వాగు, మూడవది కేరేతు వాగు. ఈ వాగుల గురించి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 4వ వాగుల గురించి తెలియజేసుకొని దాన్ని ధ్యానించుకొని ఆ తర్వాత అనేక రాబోయే దినాల్లో వేరొక అంశం వరకే మనం వెళ్దాం. అయితే మన మూల వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అందరి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 42వ కీర్తన మొదటి వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. 42వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని దావీదు కీర్తన ఈ కీర్తనలో రాసినట్లుగా మనం ధ్యానించుకోగలుగుతున్నాం కదా. ఓ దుప్పి తన నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతూ ఉందో, ఒక ఆత్మీయుడు కానీ ఒక విశ్వాసి కానీ ప్రభులో కొనసాగించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాగు కొరకు ఎలాగైతే ఆ దుప్పి ఆశపడుతూ ఉందో, నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుతుంది దేవా, నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుతుంది. నిన్ను చూడాలని, నీ దగ్గరికి చేరాలని, నీలో నేను మమేకం అవ్వాలని నా ప్రాణము కూడా నీ కొరకు ఆశపడుతూ ఉన్నట్లుగా ఓ ఆత్మీయుడు కూడా అలా నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది. ఈ నీటి వాగులు కొరకు ఎప్పుడైతే మనం ఆశపడడం ప్రారంభిస్తామో, ఎహెజ్కేలు గ్రంథంలో మనము గత దినాల్లో ధ్యానించుకుందాం. మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నీటి వాగుల దగ్గర వారిని నేను మేపుతాను, వారిని నడిపిస్తాను అని మనం ధ్యానించుకున్నాం. ప్రతి ఆత్మీయుని కూడా, ప్రతి విశ్వాసిని కూడా ఆయన బిడ్డలుగా మార్చుకున్న వారిని దేవుడు ఏం చేస్తుంది అంటే ఆ నీటి వాగుల దగ్గర మేపుతాడు. అలాగే వారిని జీవించేటట్లుగాను, వారిని నడిపించేటట్లుగా ప్రభు చేస్తాడు. అలా కాకుండా నాకు నీటి వాగులు అవసరం లేదు, అలాంటివన్నీ మనకు అక్కర్లేదండి అని అనుకుంటే లూకా సువార్తలో ఒక మాట ప్రభు చెప్తారు. అక్కడ రాయబడిన మాట, నీరు లేని చోట ఎవరు ఉన్నారు అని అంటే అపవిత్రాత్మ తిరుగుతూ ఉన్నదని మనం అక్కడ ధ్యానించగలుగుతాం. అయితే దేవుని ప్రియులారా, ఈ నీటి వాగు దగ్గర ఎవరైతే ఉండగలుగుతారో వారి జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు కానివ్వండి, అనేకమైన దీవెనలు కానివ్వండి, ఆ వాగు దగ్గర దాచబడి ఉన్న ప్రతి మేలులను పొందుకునే వారిగా మనం ఉంటామని ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ వాగు నాకు అవసరం లేదు, ఈ వాగు దగ్గర నేను నిలబడను అని అనుకున్నట్లయితే, వాగు దగ్గర ఎవరైతే నిలిచి ఉంటారో, వాగుకి ఎవరైతే దూరంగా బ్రతుకుతూ ఉంటారో వారి జీవితాల్లో సాతానుగాడు చోటు చేసుకుంటాడని, సాతానుగాడు నివాసం చేస్తాడని, సాతానుగాడు గూడు కట్టుకొని విలయ తాండం ఆడతాడని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడి ద్వారా మీరు జాగ్రత్తగా వినగలిగితే ఈ దినాన మరొక వాగుల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాగు కీషోను వాగు. చెప్పండి, ఏ వాగు? కీషోను వాగు. ఈ వాగు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అని అంటే, ఈ వాగు దేనికి కనబడుతుందంటే అవమానము లేకుండా జయమిచ్చే వాగు. చెప్పండి, ఏ వాగు? ఏం చెప్తున్నాను? చెప్పండి, ఏ వాగిది? అవమానము లేకుండా జయమిచ్చే వాగు. ఇది కీషోను వాగు. ఈ కీషోను వాగు దగ్గర ఎవరైతే నిలబడతారో, ఈ వాగు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే ఈ వాగు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగాను, అలాగే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగాను, అలాగే దేవునికి సాదృశ్యంగాను ఈ వాగులు మనకు
కనబడుతూ ఉన్నాయని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అయితే చివరిగా ఏ వాగు దగ్గరికి మనం రావాలి అని అంటే, ఇక్కడ కనబడుతున్న వాగు ఏంటంటే కీషోను వాగు. ఈ వాగు అవమానము లేకుండా మనకు జయించే వాగుగా మనకు కనబడుతుంది. అయితే మన పరిస్థితుల్లో ఏ అవమానాల్లో మనం బ్రతుకుతున్నామో, ఈ అవమానాలన్నిటిలో నుంచి మనం జయం పొందాలి, జయాన్ని మనం చవి చూడాలి, జయాన్ని కూడా మనం అనుభవించాలి అని అంటే ఈ కీషోను వాగు అనబడుతున్న దేవుని సన్నిధికి కానివ్వండి, దేవుని యొక్క వాక్యానికి కానివ్వండి, దేవుని యొక్క మందిరానికి కానివ్వండి మనము రాగలిగితే అవమానము పొందుతున్న మన జీవితాల్లో దేవుడు నిశ్చయముగా జయాన్ని కలగజేయునుగాక. అయితే బైబిల్లో మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చదువుతారు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతారు. మా పాస్టర్మా కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనములను పిలువింపగా. ఇక్కడ చాలండి. ఇక్కడ మీరు చరిత్రని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానించగలిగితే, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి, మీకు బాగా ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ప్రవక్తి మనకు కనబడుతుంది. ఆ పేరు దెబోరా. ఏం పేరు? దెబోరా. ఈమె ఎవరయ్యా అంటే ఒక ప్రవక్తి, దేవుని సేవ చేస్తున్న ఒక ప్రవక్తి. అయితే దేవునిలో నడిపించబడుతున్న ఈ ప్రవక్తి ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ పై వాక్యాలు మనం గమనించగలిగితే, ఎందుకు ఈ ప్రవక్త నిలబడి ఉన్నది అంటే, ఆ ప్రవక్త దగ్గరికి దేవుని ప్రజలు వస్తారండి. మీరు విన్నారా? దేవుని ప్రజలు వచ్చి అడుగుతూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. మా బాధలు ఇలా ఉన్నాయి, మా కష్టాలు ఇలా ఉన్నాయి, మేము దేవునికి విరోధంగా మేము చేస్తాం కనుకనే మా జీవితాల్లో ఎన్నో అవమానాలు కలుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆ రాజ్యంలో పరిపాలిస్తున్న రాజుతో ఇలా మాట్లాడు, మీరు ఒక 10,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళండి. మీరు 10,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళండి. అక్కడ ఎక్కడ నిలబడతారు అని అంటే, కీషోను వాగు దగ్గర కానీ మీరు నిలిచి ఉన్నట్లయితే మీ శత్రువులు కూడా మీ దగ్గరకు వస్తారు అని అంటే, ఆ శత్రువులు ఎలాంటి వారయ్యా అని అంటే బహుబలము కలిగిన వారు. వారి దగ్గర 9,000 వెండి రథములు ఉన్నాయని మనం అక్కడ చదవగలుగుతాం. అయితే ఈ వెండి రథాలను వేసుకొని వస్తున్న వారు గెలుస్తారా? ఏమీ లేని వారు గెలుస్తారండి. మీకు అర్థమవుతుందా? ఏమీ లేని వారు గెలుస్తూ ఉన్నారా? వెండి రథములు కలిగి బలాఢ్యులు కలిగిన వారు గెలుస్తారు. వాస్తవంగా అయితే బలాఢ్యులు కలిగిన వారు, రథములు కలిగిన వారు మాత్రమే గెలుస్తారు. అయితే దేవుని ప్రజలు కూడా అక్కడ 10,000 మంది ఆ వాగు దగ్గరికి వెళ్తారు. అలాగే దేవుని యొక్క మాటకు లోబడి దేవుడిని అంగీకరించి ఆ వాగు దగ్గరికి వచ్చిన దేవుని ప్రజల పట్ల, అలాగే శత్రువులు కూడా ఆ వాగు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని వారు గమనించి, దేవుడు ఒక మహోన్నతమైన యుద్ధాన్ని ప్రభు అక్కడ జరిగించి, అక్కడ రాజుగా నిలబడిన వాడు ఏమయ్యాడయ్యా అంటే, అతని రథము కూడా అక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఈ కార్యం అంతా జరగడానికి కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అంటే కీషోను వాగు దగ్గర నిలిచి ఉన్నారు. ఆ కీషోను వాగు దగ్గర వారు నిలబడడం ద్వారా దేవుడు ఎలాంటి కార్యాన్ని చేశాడు అని అంటే, 5వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు జయం పొందిన తర్వాత ఆ దెబోరా అలాగే ఆ రాజు ఒక కీర్తన రాస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అక్కడ ఆ 21వ వాక్యం చదవమా. కీషోను వాగు వెంబడి పురాతపు వాగైన కీషోనును వెంబడి వారు కొట్టుకొని పోయిరి. ఎలా కొట్టుకుపోయారంట? కీషోను వాగులో ఎలాగైతే నీటి ప్రవాహానికి చెత్త చెదారం మా వాగులో ఏదైనా పడింది అనుకో నిలబడతాయి. వాగు వెళ్తూ ఉంది, అది ప్రవాహంతో వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా వాగులో పడ్డారనుకోండి, అక్కడే ఉంటారా? కొట్టుకొని పోతారు, ప్రాణాలు విడిచేటట్లుగా అయిపోతారు.
అలాగ దేవుడు మా జీవితంలో ఈ కీషోను వాగు దగ్గర మేము ఉన్నప్పుడు మా శత్రు సమూహాన్ని అంతటినీ కూడా ఆ వాగులో పడవేసినట్లుగా, ఆ వాగులో కొట్టుకుపోయినట్లుగా దేవుడు మా పట్ల కార్యాన్ని చేశాడు. ఈ కార్యం చేయడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం అక్కడ ఎలా ఉందయ్యా అంటే దేవుడికి విరుద్ధమైన కార్యాన్ని చేస్తూ, దేవుడు అంగీకరించని పనులు వారు చేస్తూ దేవుడికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుడికి విరోధంగా బ్రతుకుతున్నారు, దేవుడిని దుఃఖపడుతున్నారు, దేవుడికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు వారికి ఏం కలిగిందయ్యా అంటే బాధ కలిగిందంట. వారికి ఏం కలిగిందంట? బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇలాంటి అవరోధాలు వారి జీవితంలో ప్రారంభించడాన్ని బట్టి వాళ్ళు గ్రహించారు, అరే మన జీవితాల్లో ఇన్ని శ్రమలు ఎదురవుతున్నాయంటే, ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయంటే దేవుడికి విరుద్ధంగా మేము బ్రతకడం ద్వారానే కదా మా బ్రతుకులు ఇలా కలుగుతూ ఉన్నాయి అని వారు గ్రహించారట. ఎలాంటి బాధలు వాళ్ళకి కలిగిందయ్యా అంటే 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బంది కలిగిందయ్యా అంటే, చదవండి అక్కడ 3వ. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి ఎలా ఉన్నారంటే వారికి ఎలాంటి బాధలు కలిగాయంటే కఠినమైన బాధలు. అంటే ఇంకా ఇబ్బందులు కొలిగా కనిపించబడుతున్నారు. ఆ బాధల్లో నుంచి వారిని తీసుకుని వచ్చే వాళ్ళు లేరు. ఆ కఠినమైన బాధల్లో నుంచి వారిని తప్పించే వారు లేక వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే యెహోవాకు వారు మొరపెట్టారు. దేవుడిని ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేశారంట. ప్రభువా, నీవే మాకు దేవుడి, నీవే మాకు దేవుడు అయి ఉన్నావు. 20 సంవత్సరాలుగా ఈ రాజు చేతిలో పడి మా జీవితం చాలా పోగొట్టుకున్నాం, మా జీవితాలు చాలా నాశనం చేసుకున్నాం. ఈ కఠినమైన బాధలు మేము తట్టుకోలేకపోతున్నామయ్యా అని ఎన్ని సంవత్సరాలంట? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 20 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు కఠినమైన బాధలు కలిగి బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రియులారా మీరు గమనించండి, అక్కడ ఏం జరిగిందయ్యా అంటే యెహోవాకు వారు మొరపెట్టిరి అని రాయబడింది. ఇప్పుడు యెహోవాకు మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు అది ఎటువంటి కఠినమైన బాధనైనా సరే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే తొలగిస్తాడు. అలా తొలగించాలి అంటే మనం ఏం చేయాలి? దానికంటే ముందు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే కీషోను వాగు దగ్గర వారు నిలబడ్డారు. ఆ వాగు దగ్గర నిలబడిన తర్వాత దేవుడు అద్భుతమైన మేలులు చేయడం ప్రారంభించాడండి. ఒకవేళ నేను అంటాను 20 సంవత్సరాలుగా అంత కఠినమైన బాధలో వారు ఉన్నప్పుడు వారు ప్రార్థన చేశారు కదా, వారు ప్రార్థన అంగీకరించబడకుండా ఉండుంటే ఇప్పుడు ప్రజల మధ్యలో ఏమై ఉండేది అని అంటే అవమానం కలిగి ఉండేది. నేను అంటాను అక్కడ ఏం జరిగిందంటే పైన కఠినమైన బాధ కలగడం ద్వారా వారు మొరపెట్టారు. ఆ మొరను దేవుడు విన్నాడు. దేవుడు వినిన తర్వాత దెబోరాను దేవుడు దర్శించి ఆ ప్రవక్తను దర్శించి రాజుతో మాట్లాడి మీరు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళండి అని అన్నారు. యుద్ధం చేయడానికి వెళ్ళిన తర్వాత ఆ కీషోను వాగు దగ్గర వారు నిలబడ్డారు. శత్రువులు వారి దగ్గరకు వచ్చారు. అపజయమే కలగకుండా దేవుడు వారికి విజయాన్ని కలగజేశాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అపజయం కలగకుండా వారికి విజయాన్ని ప్రభు కలగజేశాడు. నేను అంటాను ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే వారి జీవితాల్లో 20 సంవత్సరాలుగా కఠినమైన బాధతో వారు బాధపడుతూ ఉన్నప్పుడు వారు యెహోవాకు ప్రార్థన చేశారు. ఆ కీషోను వాగు దగ్గర వారు నిలబడినప్పుడు అవమానము వారికి కలగకుండా జయాన్ని ప్రభు కలగజేశాడు. ఆమేన్. ఏం చేశాడు దేవుడు? అక్కడ వారికి జయాన్ని కలగజేశాడు. అయితే ఆ శత్రువుగా నిలబడిన రాజు ఎలా వెళ్ళిపోయాడు అని అంటే 15వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఎలా వెళ్ళిపోయాడో చూడండి. అక్కడ 15వ వాక్యం చదువుతాం. 4వ అధ్యాయం 15వ వాక్యం. బారాకు వారిని హతము చేయనట్లు కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలి నడకను పారిపోయిను. ఎలా చేశాడంట దేవుడు? కాలి నడకతో వెళ్ళిపోయాడంట. అలా చేయడానికి దేవుడు ఏం చేశాడు? ఆ శత్రువుల మధ్యలోని వారికి ఒక కలవరాన్ని పుట్టించాడు.
వాళ్ళకి ఒక కలవరం పుట్టడం ద్వారా వాళ్ళకి ఏమైపోయిందంటే భయం అయిపోయింది, ఇంక మనల్ని చంపేస్తారు, మన జీవితమే పాడైపోయింది, ఇంక ఎందుకులే అని చెప్పి ఆ రథాలన్నింటినీ కూడా విడిచిపెట్టి అందరికీ శత్రువులందరికీ రాజుగా ఉన్న రాజు కూడా ఏమైపోయాడు, అక్కడి నుంచి కాలి నడకతో పారిపోయాడు. బతుకుంటే ఉప్పైనా బతుకు, ఉప్పైనా అమ్ముకొని బతకచ్చరా, ఈ శత్రువులు వీళ్ళ దగ్గర మనం ఎందుకు చావాలి అని అనుకుని ఆ కలవరంతో వారు వెళ్ళిపోయినట్లుగా పారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడికి వెళ్ళారా, ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఆ కిషోరు బాబు దగ్గర వారు నిలబడడం ద్వారా నా దేవుడి ప్రజలకి అవమానము కలగనివ్వకుండా దేవుడు జయాన్ని కలగజేశాడు. ఆమె ఏం చేశాడు, దేవుడు అక్కడ జయాన్ని కలగజేశాడు. అయితే అదే పరిస్థితిని మరొక దగ్గర మనం చూడగలుగుతాం. అది దైవజనుడు బైబిల్ ప్రవక్తలు మనకు కనబడతారు. దైవజనుడు అంటాడు, మీరు ఎందుకు ఇలాగ అయిపోయారు, మీరు ఎందుకు ఇలాగ అయిపోయారు, రెండు తలంపుల మధ్య ఎందుకు నడిపించబడుతున్నారు, కనుక ఇది సరైన మంచి పద్ధతి కానే కాదు, కనుక మీరు సరైన దేవుణ్ణి మీరు ఆరాధించాలి, సరైన దేవుణ్ణి మీరు పూజించాలి అని వారితో ప్రకటన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అంటారు, అవన్నీ మాకు తగదయ్యా అని అంటే, సరే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. అదేంటి అంటే, మీరు 450 మంది ప్రవక్తలు ఉన్నారు, మీ దేవతలు మీరు ఆరాధన చేస్తున్నారు, మీ దేవతలు మీరు ఏం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, బయట దేవతలు మీరు ఆరాధన చేస్తున్నారు కదా, కాబట్టి ఇప్పుడు ఒక పోటీ పెట్టుకుందాం. ఆ పోటీ ఏంటంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ దేవతను మీరు పూజించండి. ఇక్కడ ఒక ఎద్దును మనము పెట్టుకుందాం, దాని మీదకి ఎవరైనా అయితే పూజిస్తున్నప్పుడు ఏ అగ్ని అయితే దిగి వస్తుందో వాళ్ళ దేవుడిని అందరం ఆరాధిద్దాం. మీకు అర్థమవుతుందా? ఆ దేవుడిని మనం అందరం కూడా ఆరాధిద్దాం అని అన్నప్పుడు ఆ ప్రవక్తలు కానివ్వండి, అక్కడ ఉన్న జనాలందరూ కానివ్వండి, ఇది సరైన పద్ధతి, దీన్నే మనం చేద్దాం అని అన్నారండి. అయితే ఆ దైవజనుడు వారితో చెప్పినట్లుగా వాళ్ళందరూ ఎంతమంది అయ్యా అంటే 450 మంది ప్రవక్తలు కనుక మీరందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి ముందు మీరే ప్రారంభించండి. మేము ఎంతమంది, నేను ఒక్కడనే, మీరు 450 మంది, కాబట్టి ముందు మీరు మొదలు పెట్టండి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక మంచి దాన్ని ఏమండి అందులో ఎంచుకొని దాన్ని తీసుకుని వస్తారండి. తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, ఎప్పటి నుంచి చెప్పాలి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాడయ్యా అంటే వాళ్ళందరూ కూడా ఆ బయలు దేవతలను ఆరాధన చేస్తున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు, రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఎక్కడున్నావు బయలుదేవత దిగిరా అని చెప్పి రకరకాలుగా పేర్లు పెట్టి పిలిచారు. అరిచినారు చిన్నగా అరవాల, ఎప్పుడు దాకా మధ్యాహ్నం వరకు అరిచి ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పేడులతో చేతులు కోసుకోవడం, ఆ కొరడాలతో గాయాలు చేసుకోవడం, రక్తాలు కారిపోతూ ఉన్న వాళ్ళు ఎవరినైతే ఆరాధించారో ఆ బయలు దేవతలు తిరిగి రాలేదు. మీరు విన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయాన్ని మీరు ధ్యానించగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంట, మధ్యాహ్నం వరకు వారి శరీరాన్ని గాయపరుచుకుంటున్నారంట, రక్తాలు కార్చేటట్లుగా చేస్తున్నారంట. అయినా సరే వాళ్ళు దేవతలు దిగి రాలేదు. అయితే దిగి రాకపోగా ఏం చేస్తున్నారు, ఆ దైవజనుడిని అంటే హేళన చేస్తున్నారు. ఆ దైవజనుడిని హేళన చేస్తూ ఎక్కడున్నాడో పిలవండి, ఎక్కడికైనా పారిపోయాడా, మా దేవతలే దిగి రాలేదు, 450 మంది ప్రవక్తలు మేము ఆరాధిస్తేనే, మేము స్తుతిస్తుంటేనే, మేము ఇంత చేస్తుంటేనే మా దేవతలు దిగి రాలేదు. వాడు ఒక్కడే, వాడికి భయం వేసేసి ఉంటుంది, వాడికి భయం వేసేసి ఉంటుంది. ఆ చెట్లలోనో తొక్కల్లోనో ఆడికి నిద్రపోతుంటాడు, తీసుకోరాబోండ్రా అని చెప్తారండి. నా దేవుని ప్రియులారా, ఆ తరువాత ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. మీరు వింటారా? మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఏమయ్యా మీ దేవతలు దిగి వచ్చారా? దిగి రాలేదయ్యా, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యి అని అన్నప్పుడు ఆ దైవజనుడు కూడా వచ్చాడండి. దైవజనుడు వచ్చి మంచి దూడిని ఎన్నుకొని
దేవుడు ఏది ప్రేరేపణిస్తే దాన్ని ఎన్నుకొని అక్కడ తీసుకొని వచ్చి చక్కగా ఒక బలిపీఠాన్ని కడతాడు. చక్కగా ఒక బలిపీఠాన్ని కడతాడు. గత దినాల్లో మనం విన్నాం ఆ మాటలు. అయితే క్రమముగా కట్టెలన్నింటిని పేర్చి అన్నిటిని సక్రమంగా పెట్టి ఏం చేశాడు తెలుసా? గాయపరుచుకోలేదు, ఇబ్బంది పెట్టుకోలేదు, తన శరీరాన్ని పాడు చేసుకోలేదు. దేవుడి దగ్గర నిలబడినప్పుడు ఆ బయలు ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? వారి యొక్క శరీరాన్ని గాయం చేసుకుంటున్నారంట. ఈ గాయం చేసుకునేది మీరు చాలా దగ్గర చూస్తుంటారు, నాకు తెలిసినంత వరకు చూస్తుంటారు, చూడలేదు? ఎప్పుడైతే జాతరకు వెళ్ళినప్పుడు చూడండి, నాలుగుకి ఉంచుకోవడం కానీ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ దేవుడిని దైవజనుడు నిలబడ్డాడండి. ఈయన కూడా ఏం చేసుకుంటాడో అని అనుకున్నారే కానీ శరీరాన్ని గాయపరుచుకోలేదు, ఏం చేయలేదు. కానీ చక్కగా ఒక బలిపీఠాన్ని కట్టి కట్టెలన్నిటినీ అమర్చి అన్నిటినీ సమకూర్చి దాని చుట్టూ నీరు పోసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మోకరించి ఆకాశమందు ఆశీనుడైన దేవా, నీవు జ్ఞాపకం చేసుకో, నాకు అవమానం కలగకుండా నీవే గొప్ప దేవుడు అనేటట్లుగా ఈ ప్రజల మధ్యలో ఒక గొప్ప కార్యాన్ని చెయ్యి అని ఆ దైవజనుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడండి. అయితే దేవుడు మీరు చదువుతారు మాటను తీశారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 40వ వాక్యం. ఆ తర్వాత మీరు గమనించండి, దేవుని యొక్క అగ్ని అక్కడికి దిగి వచ్చింది. నా వైపు చూడండి, చదువు నా వైపు చూడండి. దేవుని యొక్క అగ్ని అక్కడికి దిగి వచ్చింది. దిగి రావడాన్ని బట్టి దానిని దహించింది. ఆ అగ్నిని అందరూ కూడా చూశారండి. అందరూ చూసిన తర్వాత దేవుడికి జయాన్ని కలిగింది. దేవుడే ఏలియా దేవుడే నిజమైన దేవుడు, ఏలియా దేవుడే మన దేవుడు అని వాళ్ళందరూ విశ్వసించారు, నమ్మారు. ఆ తర్వాత ఆ బయలు ప్రవక్తలందరినీ ఏం చేశాడయ్యా అంటే 40వ వాక్యం చదవండి. ఒక్కడనైనను తప్పించుకోనివక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవేయ జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. చూడండి, ఎవరిని? బయలు ప్రవక్తలను ఏం చేశాడంటే ఒక్కరిని కూడా వదలకుండా వారందరినీ కూడా కీషోను వాగు దగ్గర ఏం చేశాడు? వధించాడు, చంపేసి వాళ్ళందరినీ కూడా ఆ వాగులో పాడేశాడు. ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదని రాయబడింది. ఆ కీషోను వాగులు వారిని పడవేయడానికి కారణం ఏంటయ్యా అంటే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని నామానికి అవమానం కలగనివ్వక దేవుడు ఒక విజయాన్ని దైవజనుడికి కలగజేసినట్లుగా అక్కడ మనం గమనించగలుగుతున్నాం. ఎవరైతే అవమానపరిచారో, ఏలియాని ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నిందలు చేశారో వాళ్ళ దేవుడు ఏం దిగి వస్తాడులే, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందిలే అని ఎవరైతే హేళన చేశారో ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ కూడా నాశనం చేసి ఆ కీషోను వాగులో వేసేస్తాడు. అయితే దేవుడి ప్రియులారా, ఇప్పుడు 2 సందర్భాలు మీకు చెప్పాను. అయితే ఈ 2 వాగుల దగ్గర జరిగిన పరిస్థితి ఎలాంటివి అంటే అవమానం కలుగుతుంది. అవమానం కలిగే పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు అంటే వారందరినీ కూడా జయాన్ని కలగజేశాడు. ఎక్కడ ఈ జయం కలిగింది అని అంటే కీషోను వాగు దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం కలిగింది? జయము కలిగింది. అంటే అవమానము లేకుండా మనం జయం పొందాలి అని అంటే ఈ కీషోను వాగు దగ్గర నువ్వు నిలిచి ఉండాలి. కీషోను వాగు దగ్గర, వాగు అనేది ఏంటి అని చెప్పావు? వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సంఘము దేవునికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఆ వాగు దగ్గర నీవైనా నేనైనా నిలిచి ఉన్నంత కాలము అవమానం వస్తుంది, అవమానకరమైన మాటలు మాట్లాడతారు, కానీ అందులో నుంచి దేవుడు నీకు జయాన్ని కలగజేసేటట్టుగా చేస్తాడు. ఆమె దేవుడు ఏం చేస్తాడు? అవమానము కలగకుండా దేవుడు నీకు విజయాన్ని ప్రభు కలగజేస్తాడు. అయితే దేవుడి పిల్లరా, ఈ వాగు దగ్గర మనం నిలుచున్నప్పుడు ఎలాంటి అవమానాలు మనకు కలుగుతాయి, ఆ అవమానాల్లో నుంచి దేవుడు మనకు ఎలాంటి జయాన్ని కలగజేస్తాడో ఒక 2-3 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను, చూడండి. మొదటి, అవమానం లేకుండా దేవుడు జయాన్ని కలగజేసే వాగు ఏంటి అంటే, వింటారా? దేనికి అవమానం కలుగుతుంది, ఆ అవమానంలో నుంచి మనకు జయాన్ని ప్రభు ఎలా కలగజేస్తాడు, ఎలా కలగజేయబోతూ ఉన్నాడు అంటే, మొదటిగా దేని వలన మనకు అవమానం కలుగుతుంది? ఈరోజు చూడండి, మన తల ఎత్తున చూడండి,
అవమానం లేకుండా ఏ వ్యక్తి కూడా నడిపించబడ్డాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. ఏదో ఒక అవమానం ద్వారా తలంచుకొని బ్రతుకుతూ ఉంటారు. అయితే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే మన తలను పైకెత్తే దేవుడు, మనల్ని ఘనతగా ఉంచే దేవుడు. అయితే ఈ అవమానము లేకుండా దేవుడు నీకు జయాన్ని కలగచేయాలంటే ఈ దేని ద్వారా మనకు అవమానం కలుగుతుందో దానిలో నుంచి దేవుడు మనకు జయాన్ని కలగజేస్తాడు. చెప్పండి, దేని ద్వారా అయితే మనకు అవమానం కలుగుతుందో దానిలో నుంచి విడిపించి మనకు జయాన్ని ఇస్తాడు. అయితే దేని ద్వారా మనకు అవమానం కలుగుతుంది అని అంటే సామెతల గ్రంథం మొదటి మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వాక్యం. మీరు త్వరగా చదివితే బాగుంటుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వాక్యం. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఎందుకు అవమానం కలుగుతుంది ఈనాడు మన జీవితాల్లో? దేవుని పిల్లరా, ఎందుకు అవమానం కలుగుతుందంటే పాపము వలన అవమానం కలుగుతుంది. విన్నారా? దేని వలన అవమానం కలుగుతుంది అని అంటే పాపము. ఈ పాపము ఏ వ్యక్తులైతే గూడు కట్టుకొని ఉంటుందో, ఏ వ్యక్తులైతే విలయ తాండం ఆడుతుందో, ఏ వ్యక్తులైతే ఈ పాపము మమేకమైపోతుందో, ఏ వ్యక్తులైతే పాపాన్ని అవలంబించుకొని ఉంటాడో, ఏ వ్యక్తులైతే పాపంలోనే జీవిస్తూ ఉంటాడో వాడికి ఏం కలుగుతుంది అంటే అవమానం కలుగుతుందని వాక్యం అంటుంది. అయితే యేసయ్య అంటారు, పాపము వల్ల నీకు అవమానం కలుగుతుంది, దానిలో నుంచి నేను నిన్ను విడిపించి నేను జయాన్ని ఇస్తాను. ఆమె దేవుడు ఏమంటారో తెలుసండి, పాపం వల్ల నీకు అవమానం కలుగుతుంది. అది ఏ పాపమో తెలియదు. ఏ పాప భూమిలో మనం పడుకున్నామో మనకు తెలుసు. ఇప్పుడు నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా కూర్చొని ఉన్నారు, పలానా వ్యక్తి ఏ పాపంలో ఉందో నాకు తెలియదు. మీరు బాగా చక్కగా నాకు కనబడవచ్చు. చక్కగా బైబిల్ ఎత్తుకొని, చక్కగా వాక్యం చదువుతూ, చక్కగా ప్రార్థన చేస్తూ, చక్కగా ఆరాధన చేస్తూ నాకు కనబడవచ్చు. కానీ దేవుడికి అలా కనబడలేదు కదా. దేవుడు పై రూపాలు చేసి చూసే దేవుడు కాదు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు, హృదయ అంతరంగాన్ని ఎరిగే దేవుడు కనుక దేవుడు అంటారు, పాపం వల్ల మీకు అవమానం కలుగుతుంది, మీరు గ్రహించలేకపోతున్నారు. అయితే ఆ పాపంలో నుంచి నేను మిమ్మల్ని విడిపింపజేసి నేను మీకు జయాన్ని ఇస్తాను. ఈ రోజున ప్రతి ఒక్కరు ఎందుకు అవమానం పొందుతూ ఉన్నారంటే పాపము. ఈ పాపమే ప్రతి ఒక్కరిని కూడా అవమానంలోనికి తీసుకువెళ్ళిపోతుంది. చూడండి దేవుడి పిల్లరా, అన్నా తాగద్దన్నా, ఎందుకు తాగుతున్నావు అని అన్నాం అనుకోండి, ఆ తాగుబోతే ఏం చేస్తాడు? ఫుల్గా 2-3 బాటలు తాగేసి వస్తాడు. తాగేసి వచ్చిన తర్వాత నడి రోడ్లో పడిపోయి ఉంటాడు. తాగేసి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారన్నా? ఏమన్నా చూస్తున్నావా? ఆ తాగేసి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారన్నా? నడి రోడ్లో పడిపోయి ఉంటారు. ఆ రోడ్లోనో లేకపోతే ఆ కాలంలో పక్కనో చెత్తలోనో అక్కడ ఎక్కడ పడిపోయి ఉంటారు. ఎవరైనా రోడ్డు పక్కన పోయే వాళ్ళు చూసినారు అనుకోండి, అరే వీడు పలానా ఆయన కొడుకు కదండి, పలానా వ్యక్తి కొడుకు కదా, ఏంటి ఇక్కడ పడిపోయినాడు? ఆడితో పెద్ద తాగుపోతండి. వాడు ఎప్పుడు చూసినా అక్కడెక్కడ పడిపోయి ఉంటాడు. ఆ కాలం దగ్గర, ఆ పొడుగు పంటల కాడ, ఆ షాపు కాడ అంతా ఏడు పడిపోయి ఉంటాడు. ఎందుకు ఆ అవమానం కలుగుతుందంటే ఒక పాపంలో పట్టబడ్డాడు. ఒక పాపంలో ఉన్న వ్యక్తికి ఏం కలుగుతున్నాయి అంటే అవమానమే ఎదురవుతుంది, కానీ జయాన్ని తన చవి చూడలేడు. దేవుడి పిల్లరా, పాపం ఏ వ్యక్తులు అయితే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క జీవితంలో అవమానం కలుగుతుంది. నేను అంటాను, ఏదైనా ఒక తప్పు చేస్తాను, నేను ఒక తప్పు చేస్తాను అనుకోండి, ఇంకా నాకు తప్పు పంపిస్తారా? అమ్మ చెప్పడం మా లక్ష్మక, నేను ఏదైనా తప్పు చేశాను, మిమ్మల్ని ఎందుకంటే నేనే ఒక తప్పు చేశాను, ఏదో పాపం చేశాను, తీరాన్ని పాపం చేశాను అనుకో, నన్ను వదిలిపెడతారు? ఇంకా అమ్మో నా సొక్క తీసేసి, నా బ్యాండ్ తీసేసి, అయ్యో ఇంకెన్ని చెప్పాలో అక్క, ఇంకా చెప్పలేదు ఏమనంటే ఈ పాపం చేస్తే ఎంత ఇంకుండాలా? అమ్మో బతకబోయా. ఎందుకు ఈ అవమానం నాకు కలిగింది? చెప్పమ్మా. పాపం చేస్తేనే కదా అవమానం కలిగింది. ఇప్పుడు నేను ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎవరైనా నన్ను ఏదైతే చూపించగలుగుతారు? ఎవరైనా నన్ను అవమానపరుస్తారు? అందుకే మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రపంచానికి ఒక సవాల్ ఇస్తుంటారు. ఏమంటారు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలుగుతారా అని అన్నాడు. ఎవరైనా చూపించగలుగుతారు?
యేసయ్యలో పాపం ఉంది, యేసయ్య పలానా పాపం చేశాడు అని ఎవరైనా చూపించగలిగారండి? ఇప్పటి వరకు ఎవరు చూపించలేకపోయారు. కారణం ఏంటంటే మనలో పాపం ఉన్నంత వరకు ఎక్కడా కూడా మనం అవమానము పొందము. ఒకవేళ ఒక పాపం చేసామనుకో, ఓ చెడు కార్యక్రమాన్ని చేసామనుకో, నువ్వు అడిగినా అడగకపోయినా వెంటనే నీ దగ్గరకు అవమానం దరిచేస్తుంది. దేవుడికి వినండి, ఎందుకు మన జీవితంలో అవమానం కలుగుతుంది అని అంటే పాపము వలన ఏం జరుగుతుంది? అవమానం కలుగుతుంది. పాపమే మనల్ని అవమానం చేసేటట్లుగా చేస్తుంది. పాపమే నడి బజార్లో నిలబెడుతుంది. పాపమే అందరి మధ్యలో తల ఉంచుకునేటట్లుగా చేస్తుంది. ఈ పాపము నీతో ఆగదు, నీ కుటుంబకుల్ని, నీ వారిని, మన అనుకున్న వారందరినీ కూడా నడి రోడ్లో తీసుకుని వచ్చి పెట్టేస్తుంది. కారణం ఏంటి అంటే పాపం అలాంటిది. అందుకే వాక్యం అంటుంది, పాపము వలన మీకు అవమానం కలుగుతుంది కనుక ఆ పాపములో నుంచి నేను మిమ్మల్ని విడిపించి జయాన్ని కలగజేస్తాను. ఒకవేళ ఏ పాపంలో మనం ఉన్నామో తెలియదు, దేవుడికి తెలుసు కదా, మనకు తెలుసు కదా ఏ పాపంలో ఉన్నామో. అది బూతు మాట్లాడే పాపం కానివ్వండి, సినిమాలు చూసే పాపం కానివ్వండి, వ్యర్థమైన పాపాలు కానివ్వండి, దేవుడికి విరుద్ధమైన కార్యాన్ని మనం చేస్తే అదే పాపం. ఆ పాపం కార్యక్రమాల్లో మనం ఉన్నట్లయితే దేవుడి ప్రియులారా మనకి ఏం కలుగుతున్నాయి అంటే అవమానం కలుగుతుంది. అయితే యేసయ్య అంటారు, మీకు అవమానము కలగనివ్వకుండా మీ జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. అయితే వాక్యం అంటుంది, పాపం అనే అవమానంలో మీరు ఉన్నారేమో, నేను మీకు జయాన్ని కలగజేస్తాను. అయ్యా, పాపంలో ఉంటే దేవుడు ఎట్లా జయాన్ని ఇస్తాడయ్యా? నేను పాపంలో గురిగిపోయినానే, పాపపు ఆలోచనలతోనూ పాపపు బ్రతుకులను నేను నడిపించబడుతున్నానే, ఇంత పాపినైన దేవుడు నన్ను ఎలా జయాన్ని కలగజేస్తాడు అని అంటే మనకు బాగా పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరు శాంసన్ని మనం గమనించగలిగితే శాంసన్ని ఎవరైనా మంచివాడు అని అనగలుగుతామండి? చెప్పండి అమ్మా, శాంసన్ గురించి తెలుసా? తలం చేస్తే మా బిడ్డ శాంసన్ గురించి తెలుసా? శాంసన్ ఎలాంటి వాడు? ఒక పాపిష్ఠుడండి, నీచమైన వాడు, నీచమైన కార్యక్రమాలు చేశాడు, మంచివాడు కాదు. దేవుడు అంతగా ఎన్నుకొని అంత బలాన్ని, శక్తిని దేవుడు ఇచ్చిన తర్వాత ఇంతటి పాపానికి ఒడిగట్టుకున్న వ్యక్తి, ఆ మాత్రం ఇంత జ్ఞానం ఉండాలా లేదండి? ఒక స్త్రీ దగ్గర ఒక పాపానికి గూడు కట్టుకొని అవమానపరచబడిపోయాడండి అని అంటారు. కానీ దేవుడు అంటారు, శాంసన్ను అవమాన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒక పాపం వల్లనే అవమానపరచబడ్డాడు. పాపం వల్లనే తనకు గుండె చేసినట్లుగా, అంటే అవమానపరచబడిపోయాడు. చూడండి, మనం ఎప్పుడు గమనించగలుగుతాం, ఈ రోజుల్లో అయితే ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఏమన్నా చెట్లకు గడ్డేస్తారు కదా, చెట్లకు గడ్డేసి ఆ మీసాలు చెప్పాలి, పెద్దలు మీరే చెప్పాలి, అంటే నాకు తెలియదు కాబట్టి ఏం చేస్తుంటారు? ఈ రోజుల్లో అంటే అన్ని శిక్షలు వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు. అప్పుడు మనలో అప్పుడు ఏం చేసేవాళ్ళు? పల్లెటూరులో అంతా ఏదైనా తప్పు చేసేవాడు అనుకో, ఆయన ఏం చేసేవాళ్ళు? ఉన్నగా గొంతు కొరికేస్తుంది, ఆ తర్వాత మీసాలు తీసేసేది, అన్ని ఆ చెప్పులు దాంట్లో ఒక వేసేది, ఆ చెట్టుకి కట్టేస్తుంటారు. ఎందుకు అని అంటే వీడు పలానా తప్పు చేశాడు, వీడు పాపం చేశాడు, మరొక వ్యక్తులు కూడా ఇలా చేయకుండా ఉండాలి అని అంటే ఈయనేం చేయాలి? ఇప్పుడు అవమానపరచాలి అని చాలా రకాలుగా అవమానపరిచేవాడు. అయితే శాంసన్ను ఒక పాపం చేయడానికి ద్వారా ఏం చేశాడు? గుండు కొడేశాడు. తనకున్న ఘనత, తనకున్నదంతా కూడా ఏమైపోయింది? అవమానపరచబడిపోయింది. అవమానంలోనికి వెళ్ళిపోయాడు. అయితే దేవుడి ప్రియులారా మీరు వినండి, శాంసన్ చివరి గడియలు, శాంసన్ యొక్క చివరి గడియలు కాసేపట్లో చెప్పేస్తారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా సమకూర్చబడ్డారండి. అక్కడికి అందరూ సమకూర్చబడ్డారు, ప్రజలందరూ కూడా వచ్చారు. ఇంకా శాంసన్ జీవితం ఏమైపోతుందో చూద్దాం రండి. చాలా బలాఢ్యుడు, నా వంటి వీరుడు శూరుడు లేడు, ఈ చర్చిలో ఇమానుయేలు ప్రార్థన మందిలో నాకు మించిన వాళ్ళు లేరు, దేవుడు నన్నే ఎన్నుకున్నాడు అని అనుకున్నాడేమో ఏమా అనుకొని అంత వైరాగ్యం కలిగి బ్రతికిన శాంసను ఓ పాపం చేయడాన్ని బట్టి అవమానం కలిగాడు. ఈ రోజున తన పరిస్థితి ఏమైపోతుందో చూద్దాం రండి అని చెప్పి ఆడవాళ్ళు, స్త్రీ, పురుషులు, పిల్లలు అందరూ గుంపు కూడుకొని అక్కడికి వస్తారండి. అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే అవమానం పొందిన వాడిని చూడడానికి, వాడి పరిస్థితి ఏమైపోతుందో, వాడు ఎడగేస్తారో చూద్దాం రండి అని చెప్పి
ఇంచుమించుగా 3,000 మంది అక్కడికి వచ్చారండి. ఎంతమంది వచ్చారు? 3,000 మంది వచ్చారు. 3,000 మంది వచ్చి ఏం చేశారు తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, శాంసన్ ఎగతాళి చేస్తూ ఉన్నారు అని రాయబడింది. చదువుతారు మాటను 28వ వాక్యాలు. అమ్మా పై వాక్యం చదమ్మా. ఏం చేశారు? 27వ వాక్యం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయి ఉన్నది. అయితే వారు సంసోను ఏం చేస్తున్నారట? అబ్బా ఏం చేస్తున్నారంటగా? చాలు, ఇప్పుడు నా వైపు చూడండి. ఏం చేస్తున్నారంట? శాంసన్ను ఎగతాళి చేస్తున్నారంట. ఏమని ఎగతాళి చేస్తుంటారు చెప్పండి మీరు? స్త్రీ పురుషులే ఏమని ఎగతాళి చేస్తుంటారు? ఏమని చేశారో రాయలేదు, కానీ ఎగతాళి మాత్రం చేశారు. ఏమని ఎగతాళి చేస్తుంటారంటే, నేను అంటాను ఏమని ఎగతాళి చేస్తుంటారంటే, ఏదో మీ దేవుడు గొప్పోడు అన్నావు, ఏదో ప్రార్థన ఆరాధన, ఏదో పాటలు, ఏదో రక్షిస్తాడు, ఏదేదో చేస్తాడన్నావు, మీ దేవుడు ఇలా చేశాడు, నీ కలుగుళ్ళు పోయినాయి అని చెప్పి రకరకాలుగా ఎగతాళి చేస్తున్నారు. ఆ ఎగతాళి చేయడానికి కారణం, అవమానం పొందడానికి కారణం ఏంటి అంటే ఒక పాపం. మీరు విన్నారు బాగా. ఏమైంది? ఒక పాపము ద్వారా శాంసన్ని ఎగతాళి చేస్తున్నారు. ఎవరైనా ఒక్కరు కానీ మనల్ని ఎగతాళి చేస్తే, ఏమన్నా ఒక్కరు కానీ మనల్ని ఎగతాళి చేస్తే ఆ అవమానంలో నుంచి బయటికి రాలేము మనం. అరే అవమానాన్ని నేను చంపాలి, అవమానం ఎందుకైతే కలుగుతుందో, అవమానం కలగజేసే వ్యక్తుల ద్వారా ఏది ద్వారా అయితే నాకు అవమానం కలుగుతుందో దాన్ని నేను చంపాలి కదా అని ఆలోచన నాకు రాదు. ఎవరైనా అవమానం పరిచారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? నేనెప్పుడు చేయను, నువ్వేమన్నా చూసినా చేసేటప్పుడు నీకేమన్నా తెలుసా అని వాళ్ళ మీద తిరగబడతామే. కానీ నేను నిజమే కదా, ఈ పాపం చేశాను కదా, నేను ఆలోచించుకోలేదు, దాన్ని విడిచిపెట్టలేదు. చూడండి శాంసన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో ప్రభువుని అడిగాడు, ప్రభువా దేని ద్వారా అయితే నేను ఎగతాళి చేయబడుతున్నానో ఆ అవమానాన్నంతటినీ కొట్టివేయి ప్రభు అని దేవుడి దగ్గర మొరపెట్టాడు. మొరపెట్టగానే దేవుడు విని అతన్ని మరొక్కసారి కనికరించి బలాన్ని ఇచ్చాడంటండి. దేవుడు బలాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆ 2 దేనిదైతే పట్టుకొని ఉన్నాడో ఆ స్తంభాన్ని అలా తిరగబట్టగానే ఎవరైతే ఎగతాళి చేశాడో వారందరినీ కూడా చంపేశాడు. కారణం ఏంటి అని అంటే, దేవుడు పిల్లగారా వినండి, ఇక్కడ తన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా నేను దేని ద్వారా అయితే ఎగతాళి చేయబడుతున్నానో, ఎగతాళి చేయబడుతున్న ప్రతి అవమానాన్ని ఈ ప్రజలు దేనికి కనబడుతున్నారంటే 3,000 మంది 3,000 అవమానాలు అతనికి. అంతే కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క అవమానంలో ఒక్కొక్క రీతిగా అతన్ని ఎగతాళి చేస్తున్నారు, ఒక్కొక్క రీతిలో దాన్ని అవమానపరుస్తూ ఉన్నప్పుడు వారిని కాదు అక్కడ మనం చంపాల్సింది. మీకు అర్థమవుతుందా? వారిని కాదు, వారు ఏ విషయంలోనైతే మనం ఎగతాళి చేస్తున్నారు ఆ ఎగతాళి చేసే మాటలు మనం చంపాలి. మీకు అర్థమవుతుందా? ఎగతాళి చేసే వాళ్ళ మీద మనం కక్షలు కట్టుకోవడం కాదు. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వారు నన్ను అవమానపరుస్తున్నారంటే నేను అలా ఉండడాన్ని బట్టే కదా. కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు, బయట వాళ్ళు అంటారు, మీరేమో యేసుప్రభు నమ్ముకొని ఉన్నారే, మరి బూతు మాటలు మాట్లాడుతున్నారే, యేసుప్రభు నమ్ముకొని ఉన్నారే మీరేంటి సినిమాలు చూడటం, యేసుప్రభు నమ్ముకొని ఉన్నారే మీరేంటి సీరియల్ చూడటం, అవన్నీ ఏమంటుంది అప్పుడప్పుడు చూడవచ్చు. కానీ ఏమన్నా అప్పుడప్పుడు చూడవచ్చులేదు, నేను చూడక చూడచ్చా? దేవుడికి కదా వినండి, శాంసన్ అవమానపరచబడ్డాడు. దేవుని నామం అవమానపరచబడకుండా ఏం చేశాడు తెలుసా? దేవుడు అతనికి బలాన్ని ఇవ్వడం ద్వారా తన పాపాన్ని విడిచిపెట్టి, తనకు కలుగుతున్న అవమానాన్ని విడిచిపెట్టి అక్కడికక్కడే దాన్ని అన్నింటినీ కూడా సమాధి చేశాడు. ఆమె ఇప్పుడు నేను అంటాను, శాంసన్ ఎందుకు నీకు అవమానం కలిగిందయ్యా అంటే, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు అవమానం కలిగిందయ్యా. ఆ అవమానంలో నుంచి శాంసన్కి దేవుడు ఏం చేశాడు? చివరి క్షణంలో ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? విజయాన్ని కలగజేశాడు. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం, ఆ విశ్వాస యొక్క పట్టికల్లో ఎవరు రాయబడి ఉన్నారు అంటే శాంసన్ యొక్క పేరు లెక్కించబడింది. కారణం ఏంటి? విశ్వాస వీరుల జాబితాలో శాంసన్ యొక్క పేరు లెక్కించబడడానికి కారణం ఏంటంటే
ఆ చివరి క్షణంలో తన పాపాన్ని విడిచిపెట్టి తాను దేని ద్వారా అయితే అవమానం పొందుతూ ఉన్నాడో వాటన్నిటినీ విడిచిపెట్టాడు. దేవుని పిల్లరా, అప్పుడప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదో అవమానపరచాలని, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం అయితే కాదు. దేవుడు నామం అవమానపరచబడకుండా మనం నిలబడాలి. దేవుడి కొరకు మనం బ్రతకాలి. దేవుడి కొరకు మనం నిలవాలి. దేవుడి చెంతకు చేరేంత వరకు నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా మీరు జీవించాలనే కానీ ఏదో మిమ్మల్ని బాధ పెట్టి నలుగురు అవమానపరచాలన్న నా ఉద్దేశం అయితే కాదు. దేవుని ప్రియులారా వినండి, ఎందుకు మన జీవితాల్లో పదే పదే అపజయం కలుగుతుంది, విజయాన్ని మన జీవితంలో చూడలేకపోతున్నాము అని అంటే పాపం. ఈ పాపమే మన జీవితాల్లో అవమానాన్ని కలగజేస్తుంది. ఈ పాపం ఏం చేస్తుంది? మన జీవితంలో అవమానాన్ని కలగజేస్తుంది. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఉంటుంది, మన దేవుడు ఎవరై అంటే ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా ప్రభు చేశాడు. ఆమేన్. ఏం చేశాడు దేవుడు? మనల్ని ప్రతి పాపము నుంచి, అంటే ప్రతి పాపములో నుంచి దేవుడు మనకు విజయాన్ని కలగజేసి ఒక పరిశుద్ధతను, పవిత్రతను ప్రభు కలగజేశాడు. ఈ దినాన ఈ గుడికి వచ్చిన మీ అందరితో దేవుడు అంటారు, అవమానం కలుగుతుందేమో, పాపం వలన అవమానం కలుగుతుందేమో, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో, దానికి దూరం అవ్వలేకపోతున్నావేమో. అయితే ఈ రాత్రి యేసయ్య అంటారు, అవమానము కలుగుతున్న ప్రతి పాపంలో నుంచి నిన్ను విడిపించి నేను నీకు జయాన్ని కలగజేస్తాను. ఆమేన్. ఎందుకు అవమానం కలుగుతుంది? చెప్పాలి, మీరు చెప్పాలి గట్టిగా. ఆ పాపము వలన అవమానం కలుగుతుంది. ఆ అవమానము కలగనీయకుండా ఆ పాపాన్ని ప్రభు కొట్టివేసి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు జయాన్ని కలగజేస్తాడు. కొంతమంది చూడండి, పాస్టర్ గారు విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, నా కోసం గట్టిగా ప్రార్థన చేయి, చూడకూడదు అనుకుంటున్నాను, మాట్లాడకూడదు అనుకుంటున్నాను, వెళ్ళకూడదు అనుకుంటున్నాను, అయినా ఏదో ఒక సందర్భంలో నన్ను అలా లాగేస్తుంది పాస్టర్ గారు, అలవాటు పడిపోయి ఉన్నాను. ఆ పాపములో నుంచి నేను విడిపించబడేటట్లుగా, ఆ పాపములో నుంచి నేను బయటకు వచ్చేటట్లుగా కొంచెం ఆసక్తితో మీరు ముందుకు అడుగులు వేయగలిగితే ఆ పాపములో నుంచి దేవుడు మీకు విడుదల కలగజేస్తాడు. ఆమె దేని వల్ల అవమానం కలుగుతుందయ్యా అంటే పాపము వలన వచ్చే అవమానం ద్వారా దేవుడు మనకు జయాన్ని కలగజేస్తాడు. రెండో మాట చెప్తున్నాను, నేను త్వరగా ముగిస్తాను. రెండోదిగా దేని ద్వారా మనకు అవమానం కలుగుతుంది అని అంటే మనుషుల వలన మనకు అవమానం నేర్తారు. విన్నారా? దేని ద్వారా అవమానం కలుగుతుందంట? మనుషుల ద్వారా అవమానం కలుగుతుంది, కానీ చివరికి దేవుడు మనకే జయాన్ని కలగజేస్తాడు. కొడదాం చెప్పడం గట్టిగా ఒకసారి. దేని ద్వారా చెప్పాలి? దేని ద్వారా? మనుషుల ద్వారా అవమానం కలుగుతుంది, కానీ చివరికి దేవుడు ఏం చేస్తాడు? మనకు విజయాన్ని, జయాన్ని కలగజేస్తాడు. మీరు చూడగలుగుతారు. నేను క్లుప్తంగా చరిత్ర చెప్తాను. సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయం మనం చూడగలిగితే ఇక్కడ తామారు మనకు కనబడుతుంది. తామారు ఎవరు అని అంటే దావీదు యొక్క కుమార్తె, దావీదు యొక్క మహారాజు యొక్క కుమార్తె. ఇవి ఎవరు అని అంటే తామారు. ఈ తామారు ఎలా ఉండేది అని అంటే చాలా సౌందర్యవతి. మీరు చూడాలి, చాలా సౌందర్యవతి, చాలా అందగత్తె, చాలా రమ్యంగా ఉండేది. నేను అంటాను, దావీదు యొక్క కుమార్తె అని అంటే, ఆ రాజు యొక్క కుమార్తె అని అంటే ఎలా ఉంటారంటే కుమార్తెలు ఎలా ఉంటారు? రాజు యొక్క కుమార్తెలు అంటే చాలా అందంగాను, చాలా సౌందర్యంగా ఉంటారు. అయితే అలాగ ఉన్న తామారు యొక్క జీవితంలో ఒక సందర్భం జరుగుతుంది, అది మనం బాగా తెలుసు. అయితే అంటది ఆ పరిస్థితుల్లో అన్నా, ఆ వాక్యం చదివేటప్పుడు మీరు చూడండి, ఆమె అడుగుతుంది, తామారు అంటది, నా అన్న నన్ను అవమానపరచద్దు. ఎవరంట? ఎవరు అవమానపరుస్తున్నారు? వాళ్ళ యొక్క అన్నే తనని అవమానపరిచినట్లుగా అక్కడ మనము చూడగలుగుతాం. ఆ చరిత్రని మీకు చెప్పలేదు, ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితి తన జీవితంలో ఎదురవుతుంది. ఎవరి ద్వారా తనకు అవమానం కలిగింది అని అంటే ఎక్కడో ఇరుగు పొరుగు వారు కాదు, ఎక్కడో 4వ వీధిలో ఉండే వాళ్ళు చేయలేదు, ఎక్కడో శత్రువులు వచ్చి తనని అవమానపరచలేదు. తన ఇంట్లో ఉన్న తన మనుషులే, తన రక్తంలో నుంచి వచ్చిన వాళ్ళే, తన అన్నే తనను అవమానపరిచినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని పిల్లరా, ఇది దేనికి అని అంటే మనుషుల ద్వారా అనేక సందర్భాల్లో మనకు అవమానం కలుగుతుంది. అవమాన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. చూడండి, మన పక్కన ఉన్న వాళ్ళే
ఎవరో అవమానపరచరు. మన ఇంట్లో ఉండే వాళ్ళే మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటారు అంటే అవమానపరుస్తుంటారు, మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఎవరు అని అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళే, మనకు బాగా పరిచయస్తులే, నిద్ర లేచి ముఖం చూసుకునే వాళ్ళే కూడా మనం ఏం చేస్తుంటారంటే అవమానపరుస్తూ ఉంటారు, మనల్ని హేళన చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే దేవుడు పిల్లలారా, మనుషుల ద్వారా నీవు అవమానం పొందుతూ ఉన్నావేమో, దేవుడు నీకేం చేస్తాడయ్యా అంటే విజయాన్ని కలగజేస్తాడు. నేను అంటాను, తామారు అవమానం పొందిన తర్వాత ఎవడి ద్వారా అయితే అవమానం కలిగిందో ఆ వ్యక్తి ఏమైపోయాడంటే రాజ్యములో నిలవలేకపోయాడు, భూమి మీద సంచరించలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు వాడిని చంపేశాడు. ఒక రీతిలో చెప్పాలంటే ఎవడైతే అవమానం కలగజేశాడో, మనుషుల ద్వారా నీకు అవమానం కలుగుతుంది, ఆ అవమానంలో నుంచి దేవుడు చివరికి నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? మనకు చివరికి విజయాన్ని కలగజేస్తాడు. అద్భుతమైన మేలు మనకు కలగాలి అని అంటే దేవుని దగ్గరకు, ఆ వాగు దగ్గర నువ్వు నిలబడగలిగితే, ఏ మనుషులు నిన్ను అవమానపరుస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ నీ బిడ్డలు నిన్ను అవమానపరుస్తున్నారా, లేకపోతే నీ భర్త నిన్ను అవమానపరుస్తున్నాడా, లేకపోతే నీ భార్య నిన్ను అవమానపరుస్తుందా, మన ఇరుగు పొరుగు వారిని నిన్ను అవమానపరుస్తున్నారా, మనుషుల ద్వారా నీవు అవమానం పొందుతూ ఉన్నావేమో, చివరికి నా దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఆమె విజయం కలగజేయాలని అంటే వాగు అనబడుతున్న వాక్యం దగ్గరకు నువ్వు రావాలి. విజయాన్ని నువ్వు చవి చూడాలి అని అంటే యేసయ్య దగ్గరకు రావాలి. వాక్యం అనబడుతున్న సంఘము దగ్గరికి నువ్వు రావాలి. ఈ వాగు దగ్గర నిలబడినప్పుడు మనుషుల ద్వారా అవమానం పొందుతున్న ప్రతి విషయంలో దేవుడు నీకు జయాన్ని కలగజేయుగాక. ఆమె చూడండి, ఎవరి ద్వారా కలుగుతుంది ఇప్పుడు అవమానము? మనుషుల ద్వారా మనకు అవమానం కలిగిన చివరికి ఏం చేస్తుంది? అది జయాన్ని కలగజేస్తుంది. ఇందులో మనం పరిశీలన చేయగలిగితే దేవుడి పిల్లలారా, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఎవరిని అని అంటే బైబిల్ మనం చూడగలుగుతాం. యోసేపును కానీ మనం చూడగలిగితే, యోసేపుకి మనుషుల ద్వారా, యోసేపుకి ఏమైంది? మనుషుల ద్వారా అవమానం కలిగింది. యోసేపుకి ఏం కలిగింది? అవమానం కలిగింది. మనుషుల ద్వారా అవమానం కలిగింది. హేళన చేస్తున్నాడు. వీడికి వచ్చిన దర్శనాలు ఏంటంటే నెరవేర్చబడేది, ఆ కళలు ఏంటి నెరవేర్చబడేది అని చెప్పి రకరకాలుగా తన అన్నలే, తన ఇంట్లో ఉండే వాళ్ళు అవమానపరిచారు, ఎగతాళి చేశారు. ఏం చేస్తున్నారు? తన ఇంట్లో ఉండే వాళ్ళే, తన రక్త సంబంధికులే అందరూ కూడా యోసేపును ఎగతాళి చేస్తున్నారండి. అవమానపరిచి వీడి ఇంకా ఇక్కడ ఉండకూడదు, వాడిని ఎలాగైనా సరే చంపేయాలి అని అనుకొని చంపడానికి చూసిన తర్వాత అందులో నుంచి ఒకటి లేచి వీడిని చంపితే మనకేమొస్తుందిరా, కాబట్టి ఎవరు వస్తున్నారు వాళ్ళకన్నా అమ్మేద్దాం అని చెప్పి అమ్మేస్తారండి. అమ్మేసిన తర్వాత మీరు చూడండి, వెళ్ళారా, అమ్మబడ్డా. అమ్మబడిన తర్వాత ఒక ఆయన వచ్చి యేసేపును కొనుక్కుంటాడు. యేసేపును కొనుక్కున్న తర్వాత మీకు అర్థం అవడానికి, కొనుక్కున్న తర్వాత ఎవరైతే తనను కొనుక్కున్నారో యోసేపు మాకు దాసుడిగా ఉండాలి అని ఎవరి ఇంట్లో అయితే దాసుడిగా యోసేపు ఉన్నాడో మీరు బైబిల్లో గమనించగలిగితే యోసేపు జీవిత చరిత్ర అద్భుతంగా మనకు కనబడుతుంది బైబిల్లో. అయితే ఎవరి దగ్గర అయితే ఉన్నాడో అతన్ని ఏం చేశాడయ్యా ఆ ఇంట్లో అంటే విచారణకర్తగా నిలబెట్టాడంట. ఏం చేశాడంట? మనుషుల ద్వారా ఏం కలిగింది? అతనికి అవమానం కలిగినప్పటికీ చివరికి వచ్చేసరికి ఏమైంది? అతనికి విజయం కలిగింది. అయితే చూడండి, యోసేపు ఏం చేశారయ్యా అంటే ఆ ఇంట్లో ఒక విచారణకర్తగా నిలబెట్టాడంట. ఏం చేశారంట? విచారణకర్తగా నిలబెట్టాడంట. అయితే దేవుని ప్రియులారా, బైబిల్లో మనం చూడగలిగితే ఆ విచారణకర్తగా ఎవరైతే నిలబెట్టారో అతను ఏం చేస్తున్నాడంటే అన్నిటిని వదిలేశాడు. ఇంకా నాకేం దిగులు లేదు, చింత లేదు, ఏం లేదు, నా పని అంతా ఏందో తెలుసా, తిన్నామా పడుకున్నామా, ఏంది తిన్నామా పడుకున్నామా అన్నట్లుగా ఉన్నాడంట. ఎవరు? ఆ ఇంటి యజమానుడు. ఎందుకయ్యా అలా ఉన్నావు అని అంటే, నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి నా దగ్గర ఉన్న ఒక దాసుడు అద్భుతమైన వాడు, మనుషుల ద్వారా అవమానపరచబడ్డాడు, మనుషుల ద్వారా హేళన చేయబడ్డాడు. కానీ ఇప్పుడు వారి దేవుడు అతన్ని ఏం చేశాడు అంటే విజయాన్ని, జయాన్ని కలగజేశాడు. ఆమేన్. అయితే దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా అనేక పరిస్థితుల్లో ఇంక వీడి జీవితం అయిపోయిందిరా, ఇంక వీడి జీవితం అయిపోయింది అని ఎంతో మంది ఒకవేళ నీకు అవమానపరుస్తూ ఉన్నా సరే, ఈ రాత్రి యేసయ్య అంటారు, నేను నీకు జయాన్ని కలగజేస్తాను. ఎక్కడైతే విచారణకర్తగా ఉన్నాడో అక్కడ కూడా తనకి అపజయం ఎదురైంది. అక్కడ కూడా ఒక మనిషి ద్వారా తనకు అవమానం కలిగింది. అవమానం కలగడం ద్వారా ఏమయ్యాడు అని అంటే చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు?
చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. నేను అంటాను, దేవుడి బిడ్డలు ఎక్కడ ఉన్నా మహారాజులే. ఆమె దేవుడి బిడ్డలు ఎక్కడున్నా మహారాజులే. తిండి ఉన్నా లేకపోయినా ఏమా రాజు 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 ఎక్కడున్నా రాజే. రాజు అడుగుతేనే ఆయన పేరు మారుతుందా? చెప్పండి అమ్మా, మారుతుందా? గ్రామంలో ఉన్నా మారుతుందా? మారదు. ఎందుకని అంటే రాజు ఎక్కడున్నా రాజే. మనం ఎవరిని? రాజు బిడ్డలని. మనం ఎక్కడున్నా కూడా రాజులే, ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? మనుషుల ద్వారా నీకు అవమానం కలుగుతూ ఉండొచ్చేమో. దేవుడు అంటారు, ఆ అవమానానికి చివరిగా నేను మీకు విజయాన్ని కలగజేస్తాను. ఆమె యేసేపు చూడండి, ఇప్పుడు ఏమయ్యాడు? యేసేపు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లో ఉన్నా కూడా మనం ఎవరో తెలుసా? రాజు బిడ్డలు. అక్కడ కూడా అధికారి. చూడండి, దేవుడి పిల్లలు మీరు చూడగలిగితే బైబిల్లో యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట. తద్వారా చెరసాల్లో ఉన్న ఆ విచారణకర్త కూడా ఏం చేశాడు తెలుసా? యేసేపు మీద దయపడి నువ్వు చాలా మంచివాడవయ్యా అని చెప్పి ఆ చెరసాల్లో ఉన్న ప్రతిదీ కూడా యేసేపుకి అప్పగించి అక్కడ కూడా విచారణకర్తగానే పెట్టాడు. అక్కడ కూడా ఏం చేశాడు? విచారణకర్తగానే నిలబెట్టాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యవారి పనులు నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అనుకోవచ్చు. నువ్వు ఎక్కడ నిలబడినా సరే మనుషుల ద్వారా పొందుతున్న అవమానం దేవుడు నీకు చివరికి విజయాన్నే కలగజేస్తాడు. మనుషుల ద్వారా అవమానాలు కలుగుతాయి. కలిగినప్పటికీ మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని కలగజేస్తాడు. చూడండి, చెరసాల్లోకి వెళ్ళిపోయినా సరే చెరసాల్లో కూడా ఎలా ఉన్నాడు? చెప్పండమ్మా, చెరసాల్లో కూడా ఎలా ఉన్నాడు? విచారణకర్తగానే ఉన్నాడు. అంటే అందరికీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఈయనే పెద్ద. అన్ని వ్యవహారాలన్నీ ఆయనే చూసుకోవాలి. యేసేపే చూసుకోవాలి. యేసేపు నువ్వు ఎందుకు చూసుకోవాలయ్యా? నువ్వు ఒక అవమానం ద్వారానే కదా, ఒక తప్పు చేసావనే కదా నేను చెరసాల్లో వేసాము. కానీ ఇక్కడ కూడా నువ్వు ఎలా ఉన్నావు? అవమానం లేకుండా దేవుడు ఎలా చేసేటంట? అందరి మీద ఒక ఘనత చేసేటట్లుగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు పిల్లరా, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో మనుషుల ద్వారా అవమానం కలిగిన అది చివరికి నీకు ఘనతనే కలగజేస్తుంది. ఆ తర్వాత మనం బైబిల్లో చూడగలుగుతాం, ఆ జైల్లో నుంచి ఓడి బయటకు వచ్చిన తర్వాత ఆ రాజు దగ్గర నిలబడతాడు. రాజు అంటాడు, అయ్యా నాకు అన్నిటి మీద నాకు ఏమి లేదు, నేను రాజు అని పేరు మాత్రమే. నాకు ఈ రాజ్యాలన్నిటి మీద నీకే అధికారం, ఈ రాజ్యం మీద అన్నిటి మీద నీకే అధికారం, నాకేం లేదు, నేను పేరుకే రాజు. వీటన్నిటిని చూసుకోవాల్సింది ఎవరు? నీవే. ఒకప్పుడు ఎవరంటే యేసేపు మనుషుల ద్వారా అవమానపరచబడ్డాడు, మనుషుల ద్వారా హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, ఎందుకు పనికి రావురా అన్నాడు. అయితే అదే ప్రజలు, అవమానపరచబడిన ప్రజలే, అవమానం చేసిన ప్రజల్నే దేవుడు తీసుకొని వచ్చి యేసేపు కాలు ఎదుట నిలబెట్టాడు. ఇది కదా విజయం అంటే. మీకు అర్థమవుతుందా? అవమానం కలుగుతుంది, మనుషుల ద్వారా అవమానం కలుగుతుంది. ఆ మనుషుల్నే దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. ఆమె అలా చేయాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఈ వాగు దగ్గర నిలిచి ఉండాలి. అంటే దేవుడి దగ్గర నిలిచి ఉండాలి. వాక్యం దగ్గర, దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే నిలబడతామో మనుషుల ద్వారా కలుగుతున్న ప్రతి అవమానాలను కూడా దేవుడు కొట్టివేసి, అవమానాలని దేవుడు తీసివేసి చివరికి దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? విజయాన్నే ప్రభు కలుగజేస్తాడు. ఆమె రాజు యేసేపు మాట కాదని ఏది కూడా రాజు చేయలేదండి. అంతటి ఘనమైన స్థితిలోనికి దేవుడు నిలబెట్టాడు. ఆ దేవుడి పిల్లరా, మనుషుల ద్వారా నువ్వు అవమానం పొందుతున్నామేమో, ఆ అవమానాన్ని ప్రభు కొట్టివేసి ప్రభు నీకు చివరికి జయాన్నే కలగజేయుగాక. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ఆ మూడో మాట ఏంటంటే, దేని ద్వారా అవమానం కలుగుతుందంటే మన జీవితంలో కలిగిన పరిస్థితుల వలన అవమానం కలుగుతున్నాడు. దాని ద్వారా దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. చెప్పండి, దేని ద్వారా విజయం కలుగుతుందంటే మన కుటుంబంలో కొన్ని పరిస్థితులు జరుగుతాయి. మన కుటుంబంలో కొన్ని పరిస్థితులు జరుగుతాయి. ఆ పరిస్థితులను బట్టి మనకు అవమానం కలుగుతూ ఉంటుంది ప్రజల మధ్యలో. ఆ అవమానంకి దేవుడు చివరి ఏం చేస్తాడు అంటే జయాన్ని కలగజేస్తాడు. బాగా ఒక ఆమెకి పెళ్ళయింది, ఒక ఆమెకి వివాహమైంది. వివాహమైన 4 రోజులు భర్త చచ్చినాడు. చస్తే ఏమంటారు? ఏమని పెళ్లి చేసుకుందో, ఏ నోకాన్ని పెళ్లి చేసుకుందో కానీ తెలియదురా ఆయన, నా కొడుకుని కడుపును పెట్టుకుని దీన్ని ఎలాంటిది, దీన్ని రాతిందేనేమో అని రకరకాలుగా అక్కడ మనుషులు అనుకుంటారేమో నాకు తెలుసు. దేవుడి పిల్లరా, అలాంటి హీనమైన పరిస్థితులని తన పరిస్థితులు బట్టి మనుషుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా ఆ పరిస్థితులన్నిటిని బట్టి అవమానంలోనికి వెళ్ళిపోయింది. అవమానకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది.
అక్కడి నుంచి తన అత్తతో పాటు ప్రయాణమై వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తన జీవిత చరిత్ర అంతా ఊళ్ళో తెలుస్తుందా తెలియదు. బెత్లెహేముకి వచ్చారు, ఎక్కడో బ్రతుకుతూ ఉన్నారు, ఇప్పుడు బెత్లెహేముకి వచ్చారు, ఇక్కడ ఏదో చేద్దామని తల్లి నీ కన్నెవరి మీద అయినా పెడితే వారు మటాష్ కొంతమంది చెప్తుంటారు. ఎలాంటి అడగండి అది ఐరిన్ అంటారు. ఎలాంటి ఐరిన్ లెగ్ బాగా చెప్తాను, నాకు రావులేదు. ఏ లెగ్ అడుగు పెట్టిందయ్యా, మా కాంబలోకి వచ్చిందయ్యా. ఆ రోజు నుంచి కుటుంబం అంతా నాశనమే. అంతకుముందు ఏదో బాగున్నట్టు ఏదో ఒక పరిస్థితిని బట్టి మనమేందో చేస్తుంటారు, మనకు అవమానం కలగ చేస్తుంటారు. అయితే దేవుడు పిల్లరా అలాగే బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత ఆ పరిగి ఏరుకుంటూ ఉన్నదంట. పరిగి ఏరుకుంటుంటే బోయజు అంటాడు ఆ పని వాళ్ళతో, ఈమెను మీరు అవమానపరచవద్దు అంటాడు. 2:15 ఋతు గ్రంథం 2:15 అంటాడు. బోయజు అంటాడు ఆ పరివారందరిని చూసి, ఇదిగో ఈ మన ఎదుట పరిగెరుకుంటుంది, ఈమెను మీరు అవమానపరచొద్దు. ఏం చేయదు అంటాడు అక్కడ, అవమానపరచొద్దు. ఎందుకు అవమానపరచొద్దు అంటున్నాడంటే తన జీవితంలో తన పరిస్థితి ఎలా జరిగిందో మనకు తెలుసు. భర్తను పోగొట్టుకునింది, కుటుంబీకులు పోగొట్టుకునింది, అందరినో పోగొట్టుకొని తన అత్తతో పాటు జీవిస్తుంది. ఒక రకంగా అయితే నేను అంటాను, ఏమ్మా ఏమి ఇప్పుడు అత్తను కూడా వదలలేదు, అత్తను కూడా చంపడానికి వచ్చినావా? ఎన్ని రోజులు భర్తను చంపేసుకున్నాం, ఇప్పుడు ఎవరు గొప్పలు కోల్చడానికి వచ్చినాం, ఎవరు కాపురాలు కోల్చడానికి వచ్చినావు, చూడడానికి చాలా అందంగా ఉండవు, చాలా సౌందర్యవంతులుగా ఉన్నావు, ఎవరు కొంపలు కోల్చడానికి వచ్చావు అని రకరకాలుగా తను ఇబ్బంది పెట్టు ఉంటుంటారేమో. అదే నేను అన్నమాట ఏంటంటే అక్కడ పరిస్థితులు బట్టి నీకు అవమానం కలుగుతున్నాను. నీ కుటుంబ పరిస్థితి ఈరోజు బాగులేదని హేళన చేస్తున్నారేమో. నీ కుటుంబ పరిస్థితుల్లో ఎదురైన ప్రతి సమస్యను బట్టి, అది పరిస్థితి ఏంటి అని అంటే అప్పుల పరిస్థితి అయినా కావచ్చు, కన్నీళ్ళ పరిస్థితి అయినా కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఎలాంటి పరిస్థితుల వల్ల నీకు ఒకవేళ అవమానం పొందుతున్నావేమో, నీ కుటుంబ పరిస్థితులు బట్టి నువ్వు అవమానం పొందవద్దు. దేవుడు అంటారు, నేను నీకు విజయాన్ని కలగజేస్తాను. ఆమె దేవుడు పిల్లరా మన పరిస్థితులకు ప్రతిగా దేవుడు ఏం చేస్తాయి అంటే విజయాన్ని కలగజేస్తాడు. విజయాన్ని కలగజేయాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా, దేవుని దగ్గరికి రావాలి. ఆ తర్వాత మీరు వెలుగులో చూడండి, అవమానపరచవద్దు అన్న తన జీవితంలో అని అనుకుంటుందేమో, ఆ రూత్ ఉంటుందేమో, నా పరిస్థితి ఇంతే, నా జీవితం మారదు, అందరూ నన్ను హేళన చేసే వాళ్ళే, అందరూ నన్ను అవమానపరచే వాళ్ళే, నా బ్రతుకుంటేనేమో అని అనుకుంటున్న తన జీవితంలో కలిగిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసండి, ఎవరైతే తనను అవమానపరచవద్దు అని ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తే తనను వివాహం చేసుకున్నాడండి. ఆమె బోయజే తను ఏం చేశాడు, ఇప్పుడు వివాహం చేసుకున్నాడు. రూత్ యొక్క పరిస్థితి, తన జీవితం ఏంటో అన్నీ తెలుసు. నేను అంటాను, బోయజు వివాహం చేసుకున్న తర్వాత అయ్యా ఆమె ఎందుకయ్యా పెళ్లి చేసుకుని 2 రోజులకి భర్త కడుపు పెట్టుకుంటుంది, మంచిది కాదు, తాను మంచిది కాదు, ఆమె పెళ్లి చేసుకున్నా నువ్వు కూడా రాస్తావేమో అని అంటే బోయజు వాటన్నిటిని బట్టి ఆ పరిస్థితులను బట్టి తను బాధపడలేదండి. రూతు వివాహం చేసుకున్నాడు. దేవుని ప్రియులారా నీ జీవితంలో నీ పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి గందరగోళంగా ఉన్నాయేమో నీ పరిస్థితుల్లో దేవుడు విజయాన్ని కలగజేస్తాడు. రూతు కంటే మించిందండి మన పరిస్థితి. ఎలాంటి అవమానాలు ఎదురయ్యండి, ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు మన జీవితంలో ఎదురయ్యండి, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడే ఉంటారండి. మీకు అర్థమవుతుంది. ఏదైనా చిన్న పరిస్థితి, వివాహం జరిగింది అనుకోండి, వివాహం జరిగిన 2-3 రోజులకి ఆ ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఏదో ఒక చిన్న ఇబ్బంది జరిగింది అనుకోండి, ఏమంటారు, ఆ కోడలు అంటారా చెప్ప కళాశ్మక అంటారా అంటారు, ఖచ్చితంగా అంటారు. అనకపోయినా ఒక 2 సంవత్సరాల తర్వాతైనా అంటారు, ఏమ్మా ఆ రోజు ఏదో కట్టం వేస్తాడన్నావే, మీ అమ్మ ఆడకూడదు, సగం వేసినారు, ఇంకా సగం ఆడకపోయింది అని అంటారు ఖచ్చితంగా. అప్పుడు సగం వచ్చినావు, ఇంకా రాలేదు, కొంచెం వేసుకుంటాయి, అది ఎప్పుడు ఇస్తావు? ఏది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా. ఎందుకు? పరిస్థితులు అలాంటివి. దేవుడు పిల్లరా ఈ పరిస్థితులను బట్టి చాలా మంది అవమానం పొందుతూ ఉంటారు. వాక్యం ఉంటుంది, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నీకేం చేస్తాడు, అది దేవుడు మిమ్మల్ని తెలుసుగాక. మన పరిస్థితుల్లో కలుగుతున్న ప్రతిని ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఆ పరిస్థితుల్లో నుంచి రోజుకు ఎలాంటైతే విజయం కలిగిందో అలాంటి విజయాన్ని జయాన్ని ప్రభు మనకు కలుగ చేయము కనుక అవమానం లేకుండా దేవుడు ఏం చేస్తానన్నాడు, విజయాన్ని జయాన్ని కలుగజేస్తాడు. ఒకటి, పాపం ద్వారా మనకు
అవమానం అవుతుంది, దాంట్లో జయాన్ని ప్రభు మనకి ఇస్తానన్నారు. మనుషుల వల్ల కలుగుతున్న అవమానంలో చివరికి ఏం చేస్తాడు దేవుడు? జయాన్ని కలగజేస్తాడు. అందులో యోసేపు మనం పరిశీలన చేయగలిగాం. పరిస్థితుల వల్ల కలుగుతున్న అవమానం ద్వారా చివరికి ఏమైంది? రూతు యొక్క జీవితంలో జయం పొందింది. అంటే చచ్చిపోయిందాక విజయాన్ని పొందింది. మనం బైబిల్లో ఇంతమందిని చూస్తాం, ఇంతమంది అనేక పరిస్థితుల్లో దేవుడు మనం ఎదురు పెట్టాడు. అయితే చివరికి వచ్చేసరికి వారి పరిస్థితులకి, మనుషులు పెట్టిన అవమానాలకి, పాపం పెట్టిన అవమానాలకి అట్టాగే చచ్చిపోయినాక దాంట్లో విజయాన్ని పొందారు వాళ్ళు. నేను చెప్పాలి, విజయాన్ని పొందారు. చివరికి వచ్చేసరికైనా, మధ్యలోనైనా, దేవుడు చివరి క్షణంలో అయినా దేవుడు వారికి ఏం చేస్తాడు? విజయాన్ని కలగజేస్తాడు. దాని కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఇంకెప్పుడు కలుగుతుంది? ఇంకా నా జీవితంలో అవమానాలే అని చెప్పి చాలా మంది తలవాలు చేస్తుంటారు, కన్నీటితో నడిపించబడుతూ ఉంటారు. అయితే కేరేదు కీషియను వాగు అనబడుతున్న దేవుని వాగు దగ్గరకు నువ్వు రాగలిగితే, దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, నిలబడగలిగితే, అవమానపరిచిన 450 మంది ఎదుట దేవుడు ఘనతను కలగజేసిన అదే దేవుడు 3,000 మంది ఎదుట అవమానం పొందిన వారి ఎదుట విజయాన్ని కలగజేసిన దేవుడు ప్రభు మనందరికీ విజయాన్ని కలగజేయుగాక. జయాన్ని ప్రభు మనకిచ్చునుగాక. ఆ వాగు దగ్గర మనం నిలిచి ఉందుముగాక. ఆమేన్. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో